బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం పరిధిలోని వేములకు బయలుదేరుతారు. అక్కడ ఎస్జీడీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్నెస్ లైటింగ్ సంస్థ 2వ యూనిట్ను ప్రారంభించనున్నారు. అనంతరం 11:30 అక్కడి నుంచి బయలుదేరి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండకు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెందలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పైలాన్ ఆవిష్కరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రగొండ మండలం పరిధిలోని దామరచెర్లలో నిర్వహించే ప్రజాసభలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు తిరిగి చంద్రగొండలోని హెలిప్యాడ్కు బయలుదేరి తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మొత్తం బిజీ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాల సమీక్షతో పాటు పలు జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. అయితే 11 గంటలకు నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో ముందుగా పర్యటించనున్నారు. అక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని వేముల గ్రామ సమీపంలో ఉన్న ఎస్జీడీ ఫార్మా కంపెనీలో 2వ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన కార్యక్రమానికి ఆయన బయలుదేరుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2:30 గంటలకు ఆయన చేరుకున్నారు. ముందుగా చెండుగొండ మండల పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ వద్ద దిగి అక్కడి నుంచి ఆయన బెండాలపాడు విలేజ్ లో ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతమైన బెండాలపాడు విలేజ్ లో గిరిజనులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాలను సంబంధించి సందర్శించి అక్కడ గృహాలు అంటే లబ్ధిదారులతో కలిసి ఆయన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని ఆ లబ్ధిదారులతో కొద్దిసేపు మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలను కూడా అక్కడ పరిశీలించనున్నారు. అనంతరం అదే సమీపంలోని దామరచెర్ల గ్రామంలో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ప్రజా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని గడిచిన 2 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకమైన భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1200 మందికి పైగా పోలీస్ భద్రతా చర్యల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కార్యక్రమం కొనసాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సభకు ప్రజలు రావడంతో భారీ ఏర్పాటు చేశారు. వాహనాలు దారి మళ్లింపు కార్యక్రమాలు కూడా పోలీసు యంత్రాంగం నిర్వహించింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ అన్ని శాఖలు కోఆర్డినేట్ చేసుకుని ముఖ్యమంత్రి విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 4 విడతల్లో ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతలో భాగంగా 4,50,000 గృహాలను తెలంగాణ వ్యాప్తంగా మంజూరు చేశారు. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలోకి 970 గృహాలను మంజూరు చేశారు. అయితే బెండలపాడు గ్రామంలో పూర్తిగా నిరుపేదలైన గిరిజన కుటుంబాలు ఉండడంతో 310 గృహాలను మంజూరు చేశారు. వారు నిర్మాణాలు చేసుకోవడంతో పాటు సామూహిక గృహ ప్రవేశాలకు కూడా సంసిద్ధమయ్యారు. అయితే సంబరాలు తెలంగాణలోనే తొలుతగా పైలట్ ప్రాజెక్ట్ గా బెండలపాడు గ్రామాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే ఏడాది కాలంలోనే గృహ నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అత్యంత వేగంగా గృహాలు నిర్మింప చేసుకున్న గ్రామంగా కూడా బెండలపాడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రామంగా కూడా బెండలపాడు గ్రామం నిలిచిందని చెప్పవచ్చు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.